ఓం శ్రీ సాయిరామ్. వరాల సాయి మందిరంలో ఈ సోమవారం నుండి ప్రారంభమయ్యేటువంటి ఈ పారాయణ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి యుద్ధవీరులు ఒక్కరూ కూడా ప్రాణత్యాగం చెయ్యకుండానే మనం అల్లరి మూకలను తరిమి శత్రుదేశం పైన విజయాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో వరాల సాయి మందిరంలో సోమవారం నుండి ఈ పారాయణను మనం ప్రారంభించుకున్నాం. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితకు మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. శ్రీ సాయి సచ్చరిత ఎంత శక్తివంతమైందో మీ అందరికీ తెలుసు. మనందరము కూడా సామూహికంగా ఈరోజు ఎవరికి వారం సచ్చరిత పారాయణ చేసి యుద్ధ వీరులకు శక్తిని అనుగ్రహించమని చెప్పి బాబాను మనం వేడుకోవాలి. వరాల సాయి మందిరంలో చేసేటువంటి ప్రతి పుణ్యకార్యము కూడా ఎంత సఫలీకృతమైందో చాలామందికి తెలుసు. కరోనా సమయంలో అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి, దాని నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వరాల సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత ఓవి టు ఓవి లిఖిత యజ్ఞాన్ని ఆరంభించాం. అంటే అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరం మళ్ళీ లిఖితం చేయడం అన్నమాట. ఆ పుణ్యకార్యం ద్వారా మనమందరము కూడా ఎంతోమంది కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళం. అదేవిధంగా ఆ కరోనా పరిస్థితుల నుంచి తొందరగా ఏ విధంగా మనం బయటపడ్డామో మనందరికీ తెలుసు. శ్రీ సాయి భక్తులకి ఇదంతా కూడా అనుభవమే. కరోనా సమయంలో సచ్చరిత సాయి ఆశ్రయం ఏ విధంగా మనల్ని రక్షించిందో. ఈరోజు దేశం అల్లకల్లోలంగా ఉంది. చాలామందికి రాత్రి కంటి నిండా నిద్రలేనటువంటి పరిస్థితి. ఇక యుద్ధ వీరులైతే తమ శౌర్యంతో పరాక్రమంతో శత్రుదేశాన్ని తిప్పికొట్టేటువంటి పనిలో ఉన్నారు. వారందరికీ కూడా మన నైతికమైనటువంటి అదేవిధంగా శ్రీ సాయి భగవానుడి యొక్క అనుగ్రహము ఆ శక్తిని వారికి అందించేలాగా మనందరం కూడా పారాయణ చేద్దాం. అందుకనే వరాల సాయి మందిరంలో ప్రారంభమయ్యేటువంటి ఈ పారాయణను దేశ రక్షణ కోసం, ఆ యుద్ధ వీరుల కోసం మేము దీన్ని అంకితం చేస్తున్నాం. మీరు కూడా ఇదే సంకల్పంతో ఈ రోజు నుండి మీరు పారాయణ ప్రారంభిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః. శ్రీ సాయి సచ్చరిత మొదటి రోజు పారాయణ. సచ్చరిత మన చేతికంది తొలిసారి సచ్చరితను చదువుతున్నప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో, సచ్చరితను ప్రతిసారి మనం పారాయణ చేసినప్పుడు, ప్రతిసారి ఆ తల్లి ఒడిలో పొర్లాడుతున్నప్పుడు అదే అనుభూతి కలుగుతుంది. సచ్చరిత ఇది ఒక గ్రంథం కాదు. సచ్చరిత కేవలం మన కోరికలు తీర్చుకోవడానికి చదివేటువంటి భగవంతుని కథ కాదు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో హేమాడ్ పంతు ఒక గొప్ప మాట రాస్తారు. ఓ సాయినాథ, మమ్మల్ని ఆత్మానంద నిలయానికి తీసుకెళ్ళు. ఈ ఒక్క మాట చాలు సచ్చరిత మనకు ఏం చెబుతుంది అనేటువంటి దానికి. ఆత్మానందం ఎక్కడ కలుగుతుంది? భగవంతుని పట్ల ప్రేమ కలిగి భగవంతుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని తృప్తిగా గడుపుతున్నప్పుడే మనము ఆత్మానంద నిలయానికి చేరగలుగుతాం. శ్రీ సాయి సచ్చరిత ఆరంభంలోనే బాబా యొక్క దయాగుణాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని హేమాడ్ పంతు చాలా అద్భుతంగా మనకు వర్ణిస్తారు. సచ్చరితలోని 1, 2, 3 అధ్యాయాలు మనలో ఎంత విశ్వాసాన్ని పెంచుతాయంటే, మన కోసమంటూ ఒక భగవంతుడున్నాడు, ఆయన సద్గురువు రూపంలో కొలువై ఉన్నారు, ఆయన ఎక్కడో ఉండరు, ఆయన మనతోనే ఉంటారనేటువంటి దృఢ నిశ్చయాన్ని తొలి అధ్యాయాలు మనకు మనస్సులో బలంగా నాటేస్తాయి. ఎందుకంటే ప్రతి అధ్యాయంలో కూడా శ్రీ సాయి సచ్చరితలో భక్తుడిలో ఒక విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం శ్రీ హేమాడ్ పంతు చేశారు. అందుకనే ఈరోజు ఇంతమంది కష్టాల్లో నష్టాల్లో కూడా బాబాతో కలిసి ఉంటున్నారంటే దానికి ప్రధానమైనటువంటిది విశ్వాసం. అంతేకాదు మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో హేమాడ్ పంతు
బాబా దగ్గర మనం ఎటువంటి సులువైనటువంటి సాధన చేయాలో ఈ 3 అధ్యాయాల్లో తెలియజేస్తారు. బాబాను ఆశ్రయిస్తే ప్రయోజనం ఏమిటి? ఎందుకంటే ఎవ్వరూ కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు. అయితే అన్ని ప్రయోజనాలు ఒకే రకంగా ఉంటాయా? కాదు. లౌకికపరమైనటువంటి ప్రయోజనాలు కావలసినటువంటి వాళ్లకు లౌకికపరమైనటువంటివి, పారమార్థికమైనటువంటివి కావలసినటువంటి వారికి పారమార్థికమైనటువంటివి. ఇవన్నీ కూడా మీకు సచ్చరిత అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు అద్భుతంగా చెప్తారు. శ్రవణం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి? గురు కథ నీకు ఏమి బోధిస్తుంది? శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనాలు తొలగిపోతాయి. అంటే జీవికి అడ్డుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఒక్క శ్రవణం చాలు. ఆ శ్రవణమే బాబా పట్ల ఏకాగ్రత చిత్తాన్ని ఏర్పరుస్తుంది. అదియే గురువు పట్ల అనవరతం వారి చిత్తంలో ఉండేటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పి సచ్చరిత చెప్తుంది. సచ్చరిత మొదటి అధ్యాయంలో భక్తుడి మనసులో బలమైనటువంటి బీజాలు వేస్తుంది. ఆ బలమైనటువంటి బీజాలను మనమే వాటికి ప్రేమ, విశ్వాసం అనేటువంటి నీరును ఎరువును వేసి పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉందని కూడా సచ్చరిత చెప్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని సచ్చరిత చెప్తుంది. భక్తి శ్రద్ధలతో తనువు, మనస్సు, ధనం సద్గురు చరణాలకు సమర్పించాలి. సద్గురు సేవలో ఆజన్మాంతం ఆయువును వెచ్చించాలి. గురునామం, గురువు యొక్క సహవాసం, గురుకృప మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం, గురుగృహ నివాసం ఇది అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వీటిలో ప్రచండ శక్తి దాగి ఉంటుంది. గురు సాంగత్యం గంగాజలం వలె మనోమాలిన్యాలను ప్రక్షాళన చేసి నిర్మలం చేస్తుంది. మనస్సు వంటి చంచలమైనటువంటిది మరొకటి ఉంటుందా? అటువంటి మనస్సును గురు కథ కట్టిపడేస్తుంది. గురు సహవాసం మనల్ని ఎక్కడికి వెళ్ళకుండా అదుపు చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాపంచిక జీవనంలో అటు ఇటు తిరిగి అలసిపోతూ ఉంటాము. అలసిన మనస్సుతోటి, అలసిన శరీరంతో ఏమీ సాధించలేమనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎవరమైతే ఏకాగ్రత చిత్తంతో ఏకస్థానంలో, ఏకనామంలో, ఏకరూపంలో లీనమవుతామో వారే కావలసినటువంటి లక్ష్యాలను సాధించుకుంటారనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. సద్గురు సేవయే మనకు వేదశాస్త్ర పురాణములు. సద్గురు చరణాలయందు సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సులు అన్నీ కూడా అవే. సద్గురువు యొక్క పవిత్ర నామం మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ అనేటువంటిదే మంత్రం, యంత్రం, తంత్రం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. అంటే నువ్వు సచ్చరితను అర్థం చేసుకోవాలంటే ముందుగా దేని పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహనను చాలా స్పష్టంగా మొదటి అధ్యాయంలో చెప్తారు. ఎవరైనా సరే అనుభవంతో చెప్తే మనకు మంచి అవగాహన వస్తుంది. శ్రీ సాయి సచ్చరిత రచనాక్రమం సద్గురువుతోటి 9 సంవత్సరాల అనుబంధంతో హేమాడ్ పంతు ఒక్క మాట మొదటి అధ్యాయంలో రాస్తారు. ఆ ఒక్క మాటనే నిజంగా నాలాంటి వాడి జీవితానికి ఎంతో భరోసానిచ్చింది. ఏమిటో తెలుసా? అద్భుతమైనటువంటి మాట. సాయిబాబా నన్ను అనుగ్రహించిన నాటి నుండి అహర్నిశలు వారినే నేను ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశించింది. నాకు వేరే జపతపాలే లేవు. సాయి యొక్క శుద్ధ సగుణ రూపాన్ని అవలోకించడం ఒక్కటే నాకు పని. వారి సుందర వదనాన్ని చూస్తుంటే ఆకలి దప్పికలు హరించుకపోయాయి. ప్రపంచంలో దుఃఖాలను మరిపించగలిగినటువంటి ఆనందం ముందు ఇతర సుఖాలు ఏపాటివి అని అంటారు. ఎవరు మరిపిస్తున్నారు దుఃఖాలను?
ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలనన్నింటినీ కూడా మరిపించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. ఎందుకంటే ఎంతో రోదనతోటి ఎంతో వేదనతోటి ఆయన ముందుకు వస్తాం. వచ్చినటువంటి మనం బాబా ముందు నిలబడి ఒక్కసారి ఆయన నయనాల్లోకి చూడగానే కంటిలో నీరు సుడులు తిరుగుతుంది. ఆ సుడులు తిరిగినటువంటి నీటి ద్వారా బాధంతా కూడా కరిగిపోతుంది. ఆ భారమంతా కూడా బయటికి వస్తుంది. అప్పుడు సద్గురువును స్పష్టంగా చూడగలుగుతాము. ఆయనను స్పష్టంగా చూస్తున్నటువంటి ఆ చూపులో ఆయన ఇచ్చేటువంటి అభయం మనకు అవగతమవుతుంది. అందుకనే ఒక్కసారి ఆయనను ఆశ్రయించినటువంటి వాళ్ళము ఆయన నుండి దూరం జరగడానికి రెప్పపాటిలో కూడా ఆలోచించమంటే ఆయన యొక్క వాత్సల్యం, ప్రేమ, ఆదరణ, ఆయన ఇచ్చేటువంటి భరోసా ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి అధ్యాయం అంతా ఇదే చెప్తుంది. నువ్వు వస్తున్నావు సద్గురువు వద్దకు, వచ్చిన తర్వాత నీ జీవితాన్ని నువ్వే చూసుకో, ఏ విధంగా ఉంటుందో. నీ జీవితంలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను, లోటుపాట్లను అన్నింటినీ కూడా ఆయన సరిదిద్దుతాడు. నీలో ఉన్నటువంటి అవలక్షణాలను ఆయనే ఎత్తి చూపుతాడు. సన్మార్గంలో నువ్వు ఎలా నడవాలో చూపెడతాడు. ఎటువంటి ప్రయాస లేకుండా నిన్ను సవ్యమైనటువంటి దారిలో ఆయన నడిపిస్తాడు అనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, భగవంతుని యొక్క పుట్టుక, వారి తల్లిదండ్రులు, ఇవన్నింటితోటి భగవంతుని యొక్క చరిత్ర ప్రారంభమవుతుంది. కానీ లీలా స్వరూపుడైనటువంటి సద్గురువు యొక్క చరిత్ర ఆయన లీలలతోటే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆయన జనించింది ఒక లీల, ఆయన నడిచింది, నడిపించింది అద్భుతమైనటువంటి లీలల సమాహారం. ఆయన లీలలు ఎలా ఉంటాయంటే పూల కంటే కూడా మృదువుగా ఉంటాయి. అంత మృదువైనటువంటి, అంత కమనీయమైనటువంటి లీలలతో భక్తుణ్ణి మురిపిస్తాడు, ఆడిస్తాడు, చివరకు గమ్యం చేరుస్తాడు. అందుకనే మొదటి అధ్యాయంలో తను స్వయంగా అనుభవించినటువంటి లీలను హేమాడ్ పంత్ పెడతారు. బాబా ముఖ ప్రక్షాళన చేసుకొని ద్వారకామయిలో ఉన్నటువంటి ఇసుర్రాయిని తీసి నడి మధ్యలో పెట్టి గోధుమలు విసరడానికి ఉపక్రమిస్తారు. బాబా గోధుమలు విసురుతుంటే నలుగురు స్త్రీలు వచ్చి బాబాను పక్కన కూర్చోబెట్టి గోధుమలు విసురుతారు. వారిలో దుర్బుద్ధి పుడుతుంది. ఈ గోధుమ పిండిని పంచుకెళ్దామని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా బాబా చేస్తున్నటువంటి చర్యను ద్వారకామయి కింది భాగాన కూర్చొని ఆలకిస్తూ ఉన్నారు. హేమాడ్ పంత్ కూడా ఆ లీలను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా తనకు తాను స్వయంగా ఏది చేసుకొని తినలేదు, ఏది వండుకొని తనకు తానుగా ఆయనే భుజించలేదు. అటువంటి వారికి ఈ గోధుమల పిండితో పనేమిటనేటువంటి చర్చ మాత్రం బాగా జరుగుతూ ఉంది. కానీ బాబా తన బిడ్డల శ్రేయస్సు కోసం ఈ లీలలో అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. ఎవరు తనకు అర్జీ పెట్టకపోయినా, అభ్యర్థించకపోయినా, వినతి చేయకపోయినా తన బిడ్డల రక్షణ బాధ్యతను ఏ విధంగా బాబా చూస్తారనేటువంటిది గోధుమల లీల మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కలరా వ్యాపిస్తుందని, అది మన ఊరి పొలిమోరలోకి వస్తుందని చెప్పి షిరిడీవాసులు ఎప్పుడూ ఊహించలేదు, కనీసం బాబాను అడగలేదు. అయినా సరే బాబా ఆ మహమ్మారి తీవ్రతను గమనించి తన బిడ్డల సంరక్షణ కోసము పిండిని ఊరు బయట బంధనంగా చల్లిస్తారు. అంటే సద్గురువు ఎంత దయాస్వరూపుడో ఈ ఒక్క లీల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. బాబాను పదే పదే అడిగేవాళ్ళము, బాబాను రకరకాల కోరికల కోసం యాగి చేసే వాళ్ళందరము కూడా ఈ మొదటి లీల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమీ అడగాల్సిన అవసరం లేదు. తన భక్తుడి యొక్క శ్రేయస్సు ఆయనే కనిపెట్టుకొని ఉంటారనేటువంటి విషయము మనము మొదటి అధ్యాయం మొదటి లీలలో గమనిస్తే. ఎందుకు హేమాడ్ పంత్ మొదటి లీల గోధుమల లీల ఎందుకు పెట్టారు? మొదటగానే మనకు చెప్పకనే చెప్పారు, సద్గురువును మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనే చేస్తారు, దానికోసము అనవసరమైనటువంటి ప్రయాస అవసరం లేదనేటువంటి విషయాన్ని గోధుమల లీల ద్వారా కలరా జాడ్యాన్ని రూపుమాపడానికి ఎవరు అడిగినా అడగకపోయినా బాబా ఏ విధంగా కార్యాచరణకు దిగారు. నీ జీవితం కూడా అంతే. నీ జీవితంలో ఏదైనా ఆటుపోటులు వస్తే, ఏదైనా
ఇబ్బందులు వస్తే నువ్వు మొరపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన్నే నీ బాధ్యతను స్వీకరించారు కాబట్టి ఇక దిగులు చెందాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని అత్యద్భుతంగా మొదటి లీలలో హేమాడ్ పంతు మనందరికీ అర్థమయ్యేలాగా, ఎందుకంటే ఒక్కొక్క లీలకు అనేక గూఢార్థాలు, అది మన యొక్క స్థితిని, సందర్భాన్ని, మన యొక్క మనస్సును బట్టి అది అవగతమవుతుంది. కాబట్టి ఒక్క లీలలోనే ఇన్ని అద్భుత విషయాలుంటే సచ్చరిత అంతా కూడా ఎంత రమణీయంగా ఉంటుంది. 2వ అధ్యాయానికి సంబంధించి ఆ 2వ అధ్యాయం ప్రారంభంలోనే ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. నిజమే, చిన్న నోటికి పెద్ద ముద్దను అందించారు. సచ్చరిత రాయాలనేటువంటి సంకల్పం కలగడము, బాబా అనుమతి ఇవ్వడం అనేటువంటిది చిన్న మూతికి పెద్ద ముద్దను అందించినట్టు. అంతే కదా, సత్పురుషుని యొక్క కథ, సత్పురుషుని యొక్క లీలలు ఎన్నని నేను ప్రోగు చేయగలను. అసలు అది ఒక మహాసముద్రం లాంటిది. నేను కాకి వంటి వాణిని నేను ఎలా దాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి హేమాడ్ పంత్ అంటారు. అవును, అందుకనే బాబా శ్రీ సాయి సచ్చరితను ఎప్పుడూ కూడా సంపూర్ణం చేయనీయలేదు. హేమాడ్ పంత్ సంపూర్ణం చేయలేదు. హేమాడ్ పంత్ మొదట రాసుకున్నటువంటి మాట వాస్తవం. నేను ఒక కాకి లాంటి వాడిని, ఏ విధంగా ఈ లీలా సముద్రాన్ని నేను ఖాళీ చేసేదని చెప్పి. ఈరోజు కూడా మనందరి జీవితాల్లో జరుగుతున్నటువంటి అనేక లీలలు శ్రీ సాయి సచ్చరితలో ఒక భాగం. సచ్చరిత అనేటువంటిది అనంతమైనటువంటి, దానికి ఎక్కడా కూడా ముగింపు అనేటువంటిది లేదు. అటువంటి అద్భుతమైనటువంటి గురు కథను మనం పొందడం, దాన్ని స్మరించుకోవడం మన అదృష్టంగా మనం భావించాలి. సచ్చరిత ఎంత గొప్పది అని చెప్పడానికి ఒక మాట హేమాడ్ పంత్ రాస్తారు. అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలో ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేటువంటి వారు ఈ ఒక్క సాయి కథను వింటే వారి కోరిక తీరిపోతుందట. అంటే అష్టాంగ యోగ ప్రావీణ్యం అనేటువంటిది, సమాధి సుఖం అనేటువంటిది ఎంతో శ్రమ పడితే కానీ రాదు. అది ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం సాయి కథను వింటే అది సాధ్యమవుతుంది, వారి కోరిక తీరుతుంది అనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. అంతేకాదు, సచ్చరిత ఇది ఒక కథ కాదు, ఏదో అక్షరాల కూర్పు కాదు. హేమాడ్ పంత్ చెప్పినట్టు ఈ కథలోని 4 అక్షరాలు జీవుని చెవులో పడగానే జీవుని చెడు రోజులు తొలగిపోతాయి. ఇది అక్షర సత్యం కదా. ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటిదే కదా. కష్టంలో సచ్చరిత తెరిచి చూసినప్పుడు మనకు బాధంతా కూడా కరిగిపోతుంది కదా. అందులో నుంచి బయటపడతామనేటువంటి ధైర్యం మనకు కలుగుతుంది కదా. అందుకనే ఎప్పుడూ కూడా గురు కథ అనేటువంటి ఈ 4 అక్షరాలు ఏదో రకంగా మన చెవుల్లో పడేలాగా మనం ఖచ్చితంగా ఆ ప్రయత్నాన్ని చేయాలి, అందులోనే మనము ఉండాలి. అంతేకాదు, హేమాడ్ పంత్ చెప్తారు, ఇది నేను రాస్తే సాధ్యమయ్యేటువంటిది కాదు. శ్రీ సాయిబాబా నన్ను లేఖినిగా చేసుకొని నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ అక్షరాలను వ్రాయిస్తున్నారు, కేవలం నేను నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే. 2వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తుంది. అసలు గురువు పైనే విశ్వాసం లేనటువంటి వారిని షిరిడీ దాకా రప్పించుకొని గురువు యొక్క మహత్తు పైన అసలు గురువే అవసరం లేదనేటువంటి వాదనను చేయించి, గురు చరణాలు తప్ప మరొక శరణ్యమే లేదు, గురు కథ రాయడమే, గురు కథ అవలోకనమే నా జీవితం అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. బాబా యొక్క చతురత ఇదే. ఎవరైతే అపనమ్మకంతో ఉంటారో, ఆయన పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ఉంటారు, వారిని ఒక్క చిటికతో తన వద్దకు తెచ్చుకొని ఇతరుల కంటే కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి తన కార్యాలను సాధించేటువంటి మార్గంలో ఆయన పెడతారు. హేమాడ్ పంత్ అంతే కదా. తన స్నేహితుడు కుమారుడి యొక్క ప్రాణాలు కాపాడలేనటువంటి గురువు ఏం చేస్తాడు, మన విధిరాత ప్రకారం, కర్మ ప్రకారం జరగాల్సిందే తప్ప గురువు దేనిని అనుగ్రహించగలుగుతాడు, దేనిని అడ్డుకోగలుగుతాడు. బాలేబాటేతో జరిగినటువంటి చర్చ ఇదే కదా. ఆ తర్వాత అన్నాసాహెబ్ అనేటువంటి నామధేయం కలిగినటువంటి దబోల్కర్ను పిలిపించి ఏమంటున్నాడు, ఈ హేమాడ్ పంత్ వాడాలో ఏం జరుగుతుంది అంటారు. హేమాడ్ పంత్ గొప్ప కవి,
దేవనాగరిక లిపిని కనిపెట్టినటువంటి వారు. మహారాష్ట్రలో యాదవరాజుల వద్ద గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప పండితుడు. బాబా ఆ నామాన్ని తన చరిత్ర రాసేటువంటి దబోల్కర్కు అనుగ్రహించారు. చరిత్రలో ముఖ్యంగా మరాఠా చరిత్రలో కూడా ఈరోజు ఎంతమందికి యాదవరాజుల దగ్గర పనిచేసినటువంటి హేమాడ్ పంత్ తెలుసో తెలియదో, కానీ శ్రీ సాయి సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంత్ మాత్రం చరిత్రలో మిగిలిపోయాడు కదా. నిజంగా ఎంత అదృష్టవంతుడు అంటే, బాబా ఎంత దయాస్వరూపులంటే, ఒక సాధారణమైనటువంటి మ్యాజిస్ట్రేట్ కదా దబోల్కర్, ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు, కొంత ఆధ్యాత్మిక చింతన ఉంది. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఈరోజు ప్రపంచంలో తన తరువాత తలిచేటువంటి పేరుగా ఆయనను ఉంచారంటే నిజంగా హేమాడ్ పంత్ సుకృతం ఎంత గొప్పది కదా. ఎందుకు లభించింది? గురువు చెప్పినట్టు హేమాడ్ పంత్ ఉండగలిగాడు. ఏ అహంకారాన్ని తలకెక్కించుకోలేదు. ఏం నేర్చుకోవాలి 2వ అధ్యాయం ద్వారా? ఎంత గొప్ప అవకాశం భగవంతుడిచ్చినా సరే ఆ అహంకారం తలకెత్తకుండా ఉంటేనే గురువు వద్ద మనము శాశ్వతంగా స్థిరంగా ఉండగలుగుతామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బాబా వాక్కులైనా, ఆ రోజు బాబా శరీరంతో భక్తులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలైనా అవి మన హృదయం లోతుల్లోకి వెళ్ళాలి, అవి కుచ్చుకోవాలి. హేమాడ్ పంత్కు బాబా అన్నటువంటి మాట బాగా గుచ్చుకుంది. ఏమిటి అన్నా సాహెబు అక్కడ ఏమి వితండవాదం చేస్తున్నాడు అనేటువంటి ఆ మాట విన్న తర్వాత హేమాడ్ పంత్ ఒక మాట రాసుకుంటారు. వాద వివాదాల్లో నా అభిమానం కరిగిపోయింది. నేను ఆమరణం నిరభిమానంగా ఉండాలని గుర్తుంచుకోవడానికే బాబా నాకు హేమాడ్ పంత్ అనేటువంటి నామాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇంకా వాద వివాదాల జోల్లోకి వెళ్ళను, నిరభిమానంగా ఉంటాను. అంటే బాబా ఇచ్చేటువంటి అనుభవాన్ని ఆ రోజు భక్తులు ఎలా పట్టుకున్నారో చూడండి. మన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఒక అనుభవం రాగానే రేపు దాన్ని మర్చిపోతాం. ఈరోజు అనుకుంటాం బాబా దర్శనానికి పోతే షిరిడీలో నాకే మల్లె పువ్వు ఇచ్చాడు, నాకే కొబ్బరికాయ ఇచ్చాడు. మనం వీటన్నిటినీ చాలా గొప్పగా అనుకుంటాం. మల్లె పువ్వు ఇచ్చాడంటే అర్థం ఏమిటో తెలుసా? ఈ పూల వాసన చూడమ్మా, ఇవి ఎంత సువాసనగా ఉన్నాయి, ఇంకా నీ మనసులో దుర్గంధమే ఉందమ్మా అని చెప్పినట్టు. కొబ్బరికాయ ఇచ్చాడంటే అమ్మా లోపల పెట్టుకొని కులిమికోకు, లోపల కుళ్ళు కుతంత్రాన్ని తీసేయి, దాన్ని పగలగొట్టు, లోపల ఉన్నటువంటిది బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. చాలా మురిసిపోతూ ఉంటారు, నాకు కొబ్బరికాయ ఇచ్చారు, మల్లెపూలు ఇచ్చారు, అది ఇచ్చారు, మిఠాయి ఇచ్చారు. మిఠాయి ఇస్తే నీ జీవితాన్ని ఇంత మధురంగా నేను మార్చాలనుకుంటున్నాను, ఎందుకమ్మా అనవసరమైన చేదుని లోపల పెట్టుకున్నాం. ఇది అర్థం. హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు రాగానే అబ్బబ్బబ్బబ్బా నాకు ఈ బిరుదు వచ్చిందని చెప్పి తగిలించుకొని తిరగలేదు అన్నా సాహెబ్. ఏమన్నాడు? ఎందుకు ఇచ్చాను నాకు ఆ బిరుదు? నాలో ఉన్నటువంటి వాద వివాదాలు అనేటువంటి వాటిని, ఆ అహంభావాన్ని తొలగించి నిరాభిమానాన్ని కలిగించడానికి బాబా నాకు హేమాడ్ పంత్ అనేటువంటి నామకరణం చేశారు. ఇది నా జీవిత పర్యంతం గుర్తించుకుంటాను అన్నారు. ఇది బాబా తత్వంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. 3వ అధ్యాయం, నువ్వు బాబా మార్గంలో ఏ సాధన చేయాలి? గడ్డాలు పెంచుకోవాలా, గుడ్డలు మార్చుకోవాలా, ఇవేనా నువ్వు చేయాల్సినటువంటివి? కాదు అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అయినా సరే బాబా మార్గంలో సాధకుడు అనగానే గడ్డం పెరుగుతుంది, వస్త్రం మారుతుంది, ఏదో రకరకాలైనటువంటి ఉపదేశాలు చేస్తూ ఉంటారు. ఇది కాదు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చేయమన్నారు బాబా? హేమాడ్ పంత్కు గ్రంథ అనుమతిస్తూ చెప్పినటువంటి మాటలు ఎంత విలువైనటువంటివి, ఎంత కమ్మనైనటువంటివి. భక్తుడిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి బాబా ఈ మాటలని చెప్పారు. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి యొక్క సకల కార్యాలను పూర్తి చేసి వారిలో ప్రేమను హెచ్చించేదను అని అన్నారు. ఎలా వస్తుంది మనకు ప్రేమ? మన కార్యాలను ఆయన నిర్వర్తించకపోతే శూన్యం, రాదు, ప్రేమనే రాదు. అందువల్ల మన కార్యాలన్నీ ఆయన ఎందుకు నిర్వర్తిస్తాడు అనేటువంటి విషయాన్ని అద్భుతంగా ఒక్క మాటలో చెప్పాడు. ప్రేమను హెచ్చింపజేస్తానన్నాడు. వారి కోరికలు తీరుస్తానులే, వారికి సౌకర్యాలు ఇస్తానులే, నీలో ప్రేమ పెరగాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ రాశారు. నా చరిత్రను మహిమను ప్రేమతో గానం చేసేటువంటి వారి వెనుక ముందు నలువైపులా నేనే నిల్చుంటానన్నారు.
మనమేమో నాకు ఇంత బంధుగణం ఉంది, 4 సోదరులు ఉన్నారు, రిటైర్ అయితే ఇంత డబ్బు వస్తుంది, ఇప్పుడు ఇంత జీతం వస్తుంది, ఇది మనం అనుకునేటువంటిది. ఇవేవీ ఉండవనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే నా చరిత్రను, నా నామాన్ని ప్రేమతో గానం చేస్తారో వారి నలువైపులా నేను ఉంటాను అని అన్నారు. కానీ మనం మాత్రము నలువైపులా నలుగురు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు వంగి ముందుకు పడిపోతుంటే ముందోడు తప్పించుకొని పక్కకు జరుగుతాడు, పక్కకు పడిపోతూ ఉంటే పక్కనోడు ఈ వైపుకి వచ్చేస్తాడు. కాబట్టి వీరెవ్వరూ ఉండరు. ఉండేటువంటిది ఒక్క గురు కథ, ప్రేమతో ఆయన లీలల గానం, ఇవే మనకు రక్షణ వలయం. అంతే తప్ప మరొకటి ఏమీ ఉండదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. నా అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేటువంటి వారిని ఉద్ధరిస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అని నమ్మండి అంటారు. అరే భగవంతుడు ప్రతిజ్ఞ చేయడం ఏమిటి? అసలు భగవంతుడు ధర్మాన్ని కాపాడుతా అంటారు, భగవంతుడు యూనివర్సల్ మాటలు చెప్తాడు. కానీ ఎవరైతే నాపైన విశ్వాసం కలిగి ఉండి అనన్య శరణుజొచ్చితే వారిని ఉద్ధరించడం నా లక్ష్యం అని చెప్పి ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఒక్క సాయి సద్గురువుకి అది సాధ్యమైంది. దాన్ని మనం ఎంతో కూడా గర్వంగా మనమందరము కూడా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇంత గొప్ప సద్గురువును మనం ఆశ్రయించామనేటువంటి గర్వం తప్పకుండా ఉండాలి. ఇతరుల కంటే ఏమిటి నీ గొప్ప అని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు నా గొప్ప నా సద్గురువు అని చెప్పుకునేటువంటి గర్వం నీలో ఉండాలి. ఆ విధంగా మనం గర్వించాలి. ఎందుకంటే సద్గురువు దొరకడం అనేటువంటిది, ఆయన సహచర్యంలో ఉండడం అనేటువంటిది, ఆయన మాటలు మాట్లాడడం అనేటువంటిది, ఆయన మాటలను వినడం అనేటువంటిది సర్వసాధారణంగా అత్యంత సులభంగా వచ్చేటువంటిది కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనమందరము కూడా అల్పులం. ఏదో గుడికి వెళ్ళాం, బాబాని పట్టుకున్నాం, సచ్చరిత చదివాం, ఏదో గొప్ప వాళ్ళం అయిపోయాం అనుకుంటాం. అంత ఈజీ కాదు ఆయనను పట్టుకోవడం. ఎవరైతే ఇట్లా భావిస్తారో ఖచ్చితంగా వారు బాబాను అర్థం చేసుకున్నట్టే. బాబా పట్ల ఎవరికైతే నిత్య అన్వేషణ కలిగి ఉంటారో, ఎవరైతే నిత్యము ఆయన ధ్యాసలో ఉండి ఆయన చరిత్రను, ఆయన లీలలను శ్రవణం చేయాలనేటువంటి కుతూహలం ఉంటుందో వారే బాబాను సరైనటువంటి మార్గంలో అర్థం చేసుకున్నట్టు. అంతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏ ఆడంబరాలు మనం చేసినా, ఎంతగా మనము ఖ్యాతి కోసం పాకులాడినా అది శూన్యం అనేటువంటి విషయం మనం గుర్తించాలి. బాబా దగ్గర ఎప్పుడూ కూడా ఖ్యాతి కోసం పాకులాడకూడదు. అందుకనే బాబా దగ్గర సాధకులు బాబా పట్ల అతిభక్తి పెరిగినటువంటి వారు ఓడిపోతారు. ఎవరైతే శాంతచిత్తులై నిదానంగా ఆయననే అవలోకిస్తారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు ఇక్కడ. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. నేను ఏదో అయిపోవాలనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరులు ఏదో చేశారు నేను కూడా అదే చేస్తే నాకు ఖ్యాతి వస్తుంది అనుకునేటువంటి వారు బాబా మార్గంలో వారి జీవితం శోభించదు. అనేక మందికి ఇది అనుభవం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. హేమాడ్ పంత్ కంటే కాకాసాహెబ్ దీక్షిత్ చాలా గొప్పవాడు, గొప్ప పండితుడు. చందోర్కర్ హేమాడ్ పంత్ కంటే అనేక సంవత్సరాల ముందు, సుమారు 10 సంవత్సరాల ముందు బాబా యొక్క లీలలను కన్నటువంటి వారు. వీరెవరూ కూడా హేమాడ్ పంత్ చేసేటువంటి పని చేయడానికి సాహసించలేదు. ఎందుకంటే అతనికి అప్పగించినటువంటి బాధ్యత చాలా గొప్పది. గురువే స్వయంగా అప్పగించారంటే ఇక మనం దాంట్లో జోక్యం చేసుకోకూడదు, డ్యూప్లికేట్లను తీసుకురాకూడదు అనేటువంటిది వారి నిర్ణయం. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఓ కుతూహలం, ఖ్యాతి, నేను రాసేయాలి, నేను చేసేయాలి, నేను ఏదో అయిపోవాలి. ఇవన్నీ కూడా సద్గురువు వద్ద శోభించవు. చాలా సందర్భాల్లో నేను చెప్తాను, భక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. ఆ వ్యక్తిగతమైనటువంటి భక్తిని వ్యక్తులుగానే మనం అనుభవిస్తే ఆ ఆనందం వేరు. అదేదో మన భక్తే గొప్ప, మనమే గొప్ప, నాకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు ఇంకెవ్వడికీ బాబా ఇవ్వలేదు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వారు కూపస్థ మండపంలో ఉన్నట్టే. అందుకనే నా వద్దకు ఎవరొచ్చి ఏం మాట్లాడినా చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా అయితే మాట్లాడతాడో నేను అలానే మాట్లాడతాను. మీకేమీ తెలియదు, అంతా నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పను. బాబా వద్ద మనము హెచ్చులకు పోయామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు చెప్పడు బాబా పాఠం, కాలం కదిలిపోతుంటే అప్పుడు చెప్తాడు పాఠం. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ప్రతి అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి బోధ ఉంటుంది. భగవన్నామ స్మరణ చేసేవాడు వాడు పిచ్చివాడా, వాడి గొంతు బాగలేదా, వాడు కాలం సమయం తెలియకుండా భగవన్నామాన్ని గట్టిగా స్మరిస్తున్నాడా, ఇవేవి ప్రామాణికం కాదు. వాడిలో భగవన్నామ స్మరణ జరుగుతుందా లేదా అనేటువంటిదే ప్రధానం. అందుకనే బాబా రోహిల్లాకు మద్దతు ఇచ్చాడు. ఆ రోహిల్లాకు మద్దతు ఇచ్చే విషయంలో కూడా బాబా చెప్పినటువంటి మాటలు, వారి భార్య గయ్యాలిది, ఆ గయ్యాలి భార్య వీడు ఎప్పుడైతే ఆ భగవంతుని స్మరణ మరుస్తాడో అది వచ్చి వాడిని పట్టుకుంటుంది, లేకపోతే నన్ను పట్టుకుంటుంది, కాబట్టి వాడిని ఈ విధంగా కల్మా చదవనియండి అని అంటారు. ఎవరు ఆ భార్య? మాయ. చాలా స్పష్టంగా చెప్తాడు, అరే నువ్వు ఒక్క క్షణమైనా సరే హరినామం నుంచి బయటికి వస్తే మాయ నిన్ను కమ్మేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే రోహిల్లా ద్వారా బాబా షిరిడీ జనులందరికీ చెప్తారు. అంతేకాదు, బాబా చెప్పినట్టు మనం ఉండగలిగితే, బాబా ఎలాగైతే మన జీవితాన్ని నిర్దేశిస్తాడో అలా ఉండగలిగితే వారి జీవితం ఎలా ఉంటుందంటే హేమాడ్ పంత్ జీవితంలో ఉంటుంది. ఎస్, హేమాడ్ పంత్ ఎంత నిశ్చింతకు వచ్చాడనుకున్నారు. అన్నా చించికర్ అడుగుతాడు, ఈ అన్నా సాహెబ్ సంసారం చాలా పెద్దది, మరొక ఉద్యోగాన్ని అనుగ్రహించండి అంటే, ముందు నా పని చేయనివ్వు, ప్రపంచం సుఖమయమవుతుంది, ఆ తర్వాత ఉద్యోగం అదే వస్తుందిలే అని అంటారు. కానీ ఉద్యోగం రాలేదు, అంతకంటే గొప్ప ఉద్యోగం వచ్చింది. అది సద్గురువు యొక్క కొలువులో. అక్కడ జీతభత్యాలకు లోటు లేదు హేమాడ్ పంత్కు. ఎందుకంటే జీతభత్యాలు అనగానే ధనంతో మనం చూస్తాం. లీలలనేటువంటి సంపదను కూడబెడుతున్న కొద్దీ హేమాడ్ పంత్కు ఐశ్వర్యం పెరిగిపోయింది. ఆ ఐశ్వర్యమే శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం రాయడానికి పెట్టుబడి అయింది. 4వ అధ్యాయంలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తాడు. బాబా వాక్కుల నుండి ఎప్పుడూ కూడా అమృతం వర్షిస్తూ ఉంటుందట. ధనికులు, పేదలు, హీనులు, దీనులు అందరూ వారికి సమానమే. అందుకనే ఈరోజు ఇంతమంది వారిని చేరగలిగాం. హేమాడ్ పంత్ రాసినటువంటి ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా బాబా మనవారు అనేటువంటి ఒక ఓన్ చేసుకునేటువంటి నేచర్ పెరిగిపోయింది. అందుకని ఈరోజు బాబా దగ్గర కులం, మతం ప్రాతిపదిక లేదు, సాంప్రదాయం, ధర్మం, ఇంకోటి ఏదీ లేదు. ఎవరైనా యథేచ్ఛగా వారి వద్దకు రావచ్చు. అందుకు కులాలు, మతాలు, సాంప్రదాయాలు ఇవేవి కూడా అడ్డు కావు. 2వ రోజు పారాయణలో మనకు వస్తూ ఉంటుంది మూలశాస్త్రి కథ, డాక్టర్ పండిట్, డాక్టర్, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఒక క్రమ పద్ధతిలో సమకూర్చారు సచ్చరితను, ఒక 1 by 1 ఎంత అద్భుతంగా సచ్చరితను పేర్చారంటే, భక్తుడు ఒక్కొక్క మెట్టు పైకెక్కేలాగా. ఈయన ఒక్కొక్క మెట్టు పైకెక్కుతున్నప్పుడు మామూలుగా అలసట వస్తుంది, ఇక్కడ ఆనందం, ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. అధ్యాయం నుంచి మరో అధ్యాయం వెళ్ళేసరికి 4వ అధ్యాయము బాబా యొక్క మహిమను తెలియజేస్తుంది. బాబా షిరిడీకి వచ్చి ఒక సాధారణమైనటువంటి ఫకీర్ వల్లే తిరుగుతూ ఉంటే, ఆ షిరిడీకి వచ్చినటువంటి అనేక మంది యోగులు, గొప్ప భగవద్భక్తులు బాబా యొక్క మహత్తును కనుక్కున్నారు. గాలిబువ్వ చాతుర్మాసం అంతా కూడా గోదావరి ఒడ్డున ఉండి జీవితాన్ని గడుపుతాడు. ఆ తర్వాత మరలా పండరీపురంలో ఉంటారు. ఇలా తన జీవితాన్ని పాండురంగడికే అంకితం చేస్తాడు. ఒకసారి షిరిడీలో ఆగి బాబాను దర్శించుకున్నటువంటి గాలిబువ్వ అంటారు, సాక్షాత్తు వీరు పాండురంగడే, జరి అంచు దోవతి కట్టుకోగానే యోగులైపోతారా? బాగా శ్రమపడి ఎమకలను పూసలు పూసలుగా, రక్తాన్ని నీరుగా మార్చి కష్టపడాలి. ఏ ప్రయాస లేకుండా దేవుడైపోతాడా? నిజంగా బాబా ఎంత కష్టపడ్డాడు మన కోసం, ఎంత శ్రమించాడు. భక్తుడు తనకు తానుగా తనను తెలుసుకోవడానికి, తన మహిమను అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయాసపడ్డాడు. సాధారణమైనటువంటి బాల ఫకీరుగా వచ్చాడు, యువ ఫకీరుగా వచ్చి రోజంతా కూడా అరణ్యాల్లో, ముళ్ళ కంచెల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత భిక్షను స్వీకరించాడు. ఇలా రకరకాలైనటువంటి ప్రస్థానం బాబాది. అనేక సంవత్సరాలు గడిస్తే కానీ ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని షిరిడీ జనులు తెలుసుకోలేకపోయారు. తన వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క పరిణితి పెంచడానికి బాబా అనేక మార్గాలని చెప్పేవారు. దాస్కన్ మహారాజు లాంటి వారికి చెప్తారు, గను నువ్వు
నామసప్తాహం చెయ్యి, నీకు మంచి జరుగుతుందంటే ఓకే బాబా మంచి జరుగుతుంది, కానీ విఠలుడు సాక్షాత్కరిస్తారా అని అడుగుతారు. అవునులే, నువ్వు నామసప్తాహం చేస్తే ఢాకూర్ నుంచి ఒకరు, పండరీపురం నుంచి ఒకరు, మహూర్గఢ్ నుంచి మరొకరు, వీళ్ళందరూ రావాలి కదా, కాశీ నుంచి ఈశ్వరుడు, వీళ్ళందరూ వస్తేనే చేస్తావా, ముందు నువ్వు నామసప్తాహం చెయ్యి, విఠలుడి దర్శనం అవుతుందిలే అంటారు. ఆ తర్వాత దాస్గన్ మహారాజ్కు విఠలుడి యొక్క సాక్షాత్కారం జరిగిందని చెప్తారు. అంతేకాదు తన బిడ్డల యొక్క బాధ్యత, దైవ భక్తుల పట్ల బాబాకు ఉండేటువంటి ప్రేమ. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి విఠలుడు యొక్క భక్తుడు కదా, మరి విఠల భక్తుడి యొక్క కొడుకు తప్పుదారిలో ఉంటే బాబా సరిచేయకుండా ఉంటారా? వారిని షిరిడీ వరకు రప్పించి, నువ్వు తండ్రి యొక్క శారదకర్మలు చేయట్లేదు, పండరీయాత్ర లేదు, విఠలుణ్ణి నీ తండ్రిని పస్తులు పెడుతున్నావు, ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నావు, నీకు ఇవన్నీ గుర్తు చేసి మరలా నీతో పూజ చేయడానికి నిన్ను ఇక్కడికి పిలిపించాను అని అంటారు. అంటే బాబా ఒక్క కోణంలో కాదు, మన జీవితంలో అన్ని కోణాలను స్పృశింపజేస్తారు, అన్ని సందర్భాలను ఆయన ఓన్ చేసుకుంటారు. ఇదే అధ్యాయంలో బాబా యొక్క అవతార ప్రస్థానం, నింబవృక్షం కింద వారు ఏ విధంగా వెలిశారు, ఆ తర్వాత భూగృహాన్ని తవ్వడం ద్వారా దాన్ని మూసివేయమని చెప్పి ఆ భూగృహంలో జపమాల, కమండలం ఇవన్నీ లభించడంతో అది నా గురుస్థానమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 4 అధ్యాయాల తర్వాత 5వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడి నుంచి నిష్క్రమించిన తర్వాత ఔరంగాబాద్ సమీపంలో బాబా మామిడి చెట్టు కింద చాంద్ పాటిల్కు దర్శనమిస్తారు. చాంద్ పాటిల్ తన గుర్రమైనటువంటి బిజిలీని పోగొట్టుకుంటే ఆ బిజిలీని వెతుక్కుంటూ వచ్చి బాబాకు తారసపడతాడు. బాబా బిజిలీ జాడ తెలపగానే మీరు మా ఈ గృహానికి వచ్చి పావనం చేయండి అని చెప్పి వినతి చేస్తారు. కొద్ది రోజులు దూప్కెడలా ఉంటారు. ఆ తర్వాత చాంద్ పాటిల్ పెళ్లి బృందం చేత షిరిడీకి రాగానే ఎన్నో ఏళ్ళుగా బాబా కోసం ఎదురు చూస్తున్నటువంటి మహల్సా ఆ యువ ఫకీర్ను చూసి బాల ఫకీరు మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పి ఆవో సాయి అని చెప్పి బాబాకు నామకరణం చేసినటువంటి అధ్యాయం 5వ అధ్యాయం. అంతేకాదు ఈ 5వ అధ్యాయంలో అనేక మంది మహాత్ములు బాబా యొక్క కీర్తి గురించి, ఆయన మహత్తు గురించి చెప్తారు. గంగాగిరి అనేటువంటి వైష్ణవ భక్తులు వారు మహాత్ములుగా ప్రసిద్ధి చెందారు. పుంతంబా వద్ద వారి ఆశ్రమం కూడా ఉంది. ఆ గంగాగిరి మహారాజు ఎప్పుడు షిరిడీకి వస్తూ వెళ్తూ ఉంటారు. ఒకసారి షిరిడీకి వచ్చిన సందర్భంగా బాబాను చూసి వారొక మాట అంటారు, ఈ అమూల్యమైనటువంటి రత్నాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు, కానీ ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో వారు ప్రకటితమయ్యారు అని చెప్పి చెప్తారు. అంతేకాదు అక్కల్కోట మహారాజు శిష్యుడైనటువంటి ఆనందనాథ్ మహారాజు కూడా బాబా యొక్క మహిమ గురించి చెప్తారు. ఇతడు ప్రత్యక్ష వజ్రం, ఈరోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఇతడు రాయి వలె ఉన్నాడు, కానీ వారు రత్నం అని ఆనందనాథ్ మహారాజు పలికారు. ఈ మహాత్ములు పలికినటువంటి ప్రతి మాట కూడా మనకు బాబా ప్రస్థానంలో అక్షర సత్యమైంది. ఈరోజు మనందరికీ దొరికినటువంటి గొప్ప వజ్రం, గొప్ప వరం శ్రీ సాయిబాబా అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనంలో ఉంచుకోవాలి. ఈ అధ్యాయంలో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి, బాబా నీటితో దీపాలు వెలిగించినటువంటి లీల, జనుల యొక్క అజ్ఞానాంధకారాన్ని ఆ లీల ద్వారా పాలదోలారు. ఆ తర్వాత జానెడు వెడల్పు ఉన్నటువంటి చెక్క బల్లపైన వారు సుఖంగా నిద్రించినటువంటి లీల. ఇవన్నీ కూడా బాబా యొక్క యోగశక్తిని తెలియజేస్తాయి. ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అప్రమత్తత ఎంత గొప్పదంటే, ఆ రోజేమో బాబా నా శిష్యుడని, బాబా నేను శిక్షణ ఇవ్వడం వల్లనే ఇంత గొప్ప మహత్తు పొందాడని జవహర్ అలీ లాంటి కపట గురువు యొక్క నాటకం ఈ అధ్యాయంలో ఉంటుంది. ఈరోజు కూడా అదేం పోలేదు. ఈరోజు కూడా నేను సాయిబాబాకు శిష్యుడనని, సాయిబాబా నాతో మాట్లాడతారని, లేకపోతే నేను లక్ష్మీబాయి షిండేనని, నేను క్రితం జన్మలో నూల్కర్నని, ఇట్లా చాలామంది ఒక మానసికమైనటువంటి రుగ్మతతో మన దగ్గరికి వస్తారు.
వచ్చినప్పుడు మనము వారు మహానుభావులుగా కొలుస్తాం. మనం ఈ జవహర్ అలీ కథ పెట్టింది అందుకే. బాబాకే గురువని చెప్పుకున్నటువంటి వాడు ఆ రోజు జవహర్ అలీ అయితే, ఈరోజు బాబాకు నేనే శిష్యునని చెప్పుకునేటువంటి జవహర్ అలీలు ఊరికొకరున్నారు ఈరోజు. కాబట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. పైకే వేషం, భాష, 4 మాటలు నేర్చుకుంటారు. ఎట్లా అయితే దేవిదాస్ ముందుకు తీసుకెళ్లి మహల్సా వీళ్ళందరూ ఆ జవహర్ అలీ పాండిత్యాన్ని పరీక్షించి వీడొట్టి డొల్లా అని చెప్పి నిర్ధారించారో, ఇటువంటి వారు ఎవరైనా మీకు తారసపడితే తప్పకుండా వారి డొల్లతనాన్ని బయటేయండి. 6వ అధ్యాయం ఇప్పటికీ మనకు షిరిడీలో సజీవంగా ఉంటుంది. ఈ 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ వైభవం గురించి వివరించబడ్డది. సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మన కళ్ళెదుట ఏదో ఒక రూపంలో సజీవంగా కనిపిస్తుంది. కానీ శ్రీరామనవమి ఉత్సవము అది ఎంత సజీవంగా మనం అనుభవిస్తామంటే, బాబా ఉన్నప్పుడు ఏ విధంగా శ్రీరామనవమి జరిగేదో అదే అనుభవాన్ని ప్రతి శ్రీరామనవమి మనకు అనుభవింపజేస్తుంది. బాబా శ్రీరామనవమిని ఆరంభించినటువంటి తీరు, మొదట కేవలం జెండా ఉరుసు ఉత్సవాలే ఉండేది. ఎందుకు మొదట అందరూ కూడా బాబాను కేవలము వారి యొక్క ముస్లిం ఫకీరు, ముస్లిం వేషధారణలో ఉన్నారు అనేటువంటి భావంతో ముస్లిం మహాత్ములకు చేసేటువంటి ఉరుసు ఉత్సవాన్ని ఆరంభించారు. కానీ బాబా యొక్క ప్లానింగ్ వేరే ఉంటుంది. భీష్మ లాంటి వాళ్ళను వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క భక్తుణ్ణి తన వద్దకు తెచ్చుకోవడంలో ఒక ఆంతర్యం ఉంటుంది. భీష్మ శ్రీరామనవమికి రావడం 1912లో వచ్చిన తర్వాత శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవంతో పాటు ఎందుకు శ్రీరామనవమి జన్మోత్సవం చేయకూడదు, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసేస్తారు. మనలాంటి వాళ్ళమైతే ఈ సంవత్సరం ఆలోచన వస్తే మళ్ళా సంవత్సరం చేద్దామని అనుకుంటాం. కానీ ఆ రోజు భక్తులు అలా కాదు. ఆలోచన రాగానే వెంటనే అనుమతి తీసుకోవాలి, తీసుకున్న వెంటనే దాని కార్యాచరణలో పెట్టాలి. అది భక్తుడికి ఉండేటువంటి కమిట్మెంటు శ్రీరామనవమి కథ మనకు తెలియజేస్తుంది. అంతేకాదు ఇక్కడ కీర్తనాకారుడు బాలాబువాకు సంబంధించినటువంటి కథ, కవాట్యా సంస్థానంలో కథ చెప్పితే 3 పండగలకు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి. కానీ బాబా ఒక్క శ్రీరామనవమి రోజున కథ చెప్పినందుకు 150 రూపాయలు ఇచ్చి రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురువుగా ఎక్కడికో నిలిచిపోయాడు ఆ బాలాబువా మనసులో. నిజంగా సాయి కథలు కడు రమణీయమైనటువంటివి. వీటిని కలబోసుకుంటే కలిగేటువంటి ఆనందం దానికి అవధులే లేవు. 7వ అధ్యాయంలో ప్రారంభంలోనే బాబా యొక్క దయాస్వరూపం, వారు జనుల పట్ల ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటారు ఒక మాటలో చెప్పేస్తాడు. రైతు ధాన్యం పండినప్పుడు కొంత ధాన్యాన్ని దాచిపెడతాడు. ఎందుకంటే వచ్చే సంవత్సరము అది మళ్ళా పంట పండకపోతే తినడానికి గింజలు కావాలిగా, అందుకోసం దాన్ని దాచిపెడతాడు. అదేవిధంగా బాబా ఎప్పుడూ కూడా ద్వారకామయిలో కొంత ధాన్యాన్ని నిల్వ ఉంచేటువంటి వారు. కరువులో, అవసరార్థులు, సాధారణ సమయాల్లో కూడా ఇంట్లో గింజలేనటువంటి వారు వచ్చి యథేచ్ఛగా కంచి తీసుకెళ్ళిపోయేటువంటి వారట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, ఆయన కోసం ఎప్పుడూ ఆలోచించరు. ఎప్పుడూ కూడా తన చర్యలన్నీ కూడా, తలంపులన్నీ కూడా తన భక్తుల యొక్క శ్రేయస్సు కోసం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ చెప్తారు. బాబా యొక్క యోగశక్తి, వారి యొక్క ఖండయోగం, దౌతీకి సంబంధించినటువంటి అంశాలు ఈ అధ్యాయంలో రాస్తారు. అంతేకాదు 1910వ సంవత్సరంలో ధనత్రయోదశి రోజు జరిగినటువంటి సంఘటన, ఎక్కడో కొలిమిలో పడిపోయేటువంటి బిడ్డను బాబా దునిలో చేయిబెట్టి ఆ బిడ్డను కాపాడతాడు. దీని అర్థం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నా సరే ఆపద వచ్చినప్పుడు ఒక్కసారి సాయి అని తలిస్తే ఆయన ఎంత పెద్ద ఆపదలనైనా సరే తొలగిస్తారనేటువంటి సత్యాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. బాబా ధునిలో చేయబెట్టినటువంటి బాబా చెయ్యికి గాయమైందని చెప్పి ప్రతిరోజు కూడా కుష్ఠిరోగి అయినటువంటి బాగోజీ షిండే బాబాకు వెన్నతో మర్దన చేసి కట్టుకట్టేవారట. అది ఆయనకు పరిపాటు అయిపోయింది. బాబా మహాసమాధి వరకు అదే సేవ ఆయనకు. అంతేకాదు బాబా పట్ల భక్తులకు ఉండేటువంటి ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది. బాబాకు చేతికి గాయమైందనగానే పరమానందం అనేటువంటి వైద్యుల్ని షిరిడీకి పంపిస్తాడు. కానీ బాబా అస్సలు చేతికి ఉన్నటువంటి కట్టును కూడా పరమానందాన్ని ఇప్పనివ్వలేదు. ఆఖరికి ఆ డాక్టర్ యొక్క పెట్టే
షిరిడి గాలి వాసన సోకకుండానే తెచ్చిన పెట్టెను అలానే పట్టుకొని వెళ్ళిపోయారని చెప్పి రాస్తారు హేమాడ్ పంత్. కానీ డాక్టర్ పరమానంద్కు మాత్రం పరమానందం కలిగింది. ఎందుకంటే ఆ సాకుతోనైనా సత్పురుషుణ్ణి సందర్శించినందుకు సాయి యొక్క అనుగ్రహాన్ని ఆయన పొందారు. నానాసాహెబ్ చందోర్కర్కు ఒక కోరిక ఉండేది, పండరిపురంలో కొద్ది రోజులైన, ఎందుకంటే అది భూలోక వైకుంఠం, అక్కడ కొద్ది రోజులైనా తను పనిచేయాలని చెప్పి నందూర్బార్లో పనిచేస్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది పండరికి. వెంటనే షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకొని పండరి పోవాలనుకుంటాడు. ఇక్కడ భక్తుడి యొక్క నిబద్ధత చూడండి. నాకు ఈ ట్రాన్స్ఫర్ జరిగింది సాయిబాబా వల్ల, అందుకని ముందు సాయిబాబా కృతజ్ఞత తెలియజేయాలి, అవసరమైతే ఆయన్ని కూడా తీసుకెళ్ళాలి. మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తాం, అరే ఎన్నో రోజుల కోరిక కదా, వెంటనే వెళ్ళిపోయి రిపోర్ట్ చేసి ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు, పాండురంగని సన్నిధిలో ఉండిపోవాలి, భూలోక వైకుంఠంలో మనం స్థిరపడిపోవాలి అని అనుకుంటాం. కానీ చందోర్కర్ అలా చేయలేదు. ముందు బాబా, ఆ తర్వాత పండరిపురం. అంటే ఇదంతా కూడా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. సచ్చరిత అద్భుతమైనటువంటి అనుభవాన్ని, ఆనందాన్ని, సౌఖ్యాన్ని అది ఇస్తుంది. శ్రీ సాయి సచ్చరితకు శతకోటి ప్రణామాలు చేసినా సరే ఆ కృతజ్ఞత తీర్చుకోలేం. ఒక్కటే మార్గం ఏమిటంటే కృతజ్ఞత తీర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఆ లీలల్లో నిమగ్నం కావడం, ఆ లీలలను స్మరించడం, అవకాశం వచ్చినప్పుడు సచ్చరిత పట్ల కృతజ్ఞత చూపెట్టడం. రేపు సాయి టీవీ చేసేటువంటి మే 19 ఉత్సవానికి ఎంతమంది కృతజ్ఞత చూపెట్టారనేటువంటిది మీరు చూస్తున్నారు కదా నిన్నటి నుంచి. అంటే సచ్చరిత యొక్క విలువ తెలవకపోవడం దీనికి నిదర్శనం. అందుకనే సాయి టీవీ 24 గంటలు కూడా నెత్తి నోరు కొట్టుకొని ఇందులో లీనం కాండి, ఇదే మన జీవన పరమార్థానికి మూలం అనేటువంటి విషయాన్ని చెప్తున్నా సరే ఇంకా చెవికెక్కించుకోకపోవడం మన దురదృష్టంగా మనం భావించాలి. ఇది మొదటి రోజు పారాయణ సంపూర్ణం. ఓం శ్రీ సాయిరాం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.